హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం బీమ్స్లోని ఒక ప్రాబ్లం అంటే స్ప్రింగ్ ఎలిమెంట్ కాంబినేషన్తో మనకి ఏమైనా ప్రాబ్లం ఇస్తే అది ఎలా సాల్వ్ చేయాలి అనేది దీనిలో డిస్కస్ చేసుకుందాము ఈ క్లాస్లోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వశ్చన్ చదువుతాను. డిటర్మైన్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ స్లోప్స్ ఎట్ ద నోడ్స్ ఫర్ ద బీమ్ షోన్ ఇన్ ఫిగర్. టేక్ K ఈక్వల్ టు 200 kN/మీటర్. ఇక్కడ మనకి స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ ఇచ్చాడండి అండ్ యంగ్స్ మాడ్యులస్ E ఇచ్చాడు 70 GPa అండ్ I వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో ఏంటంటే మనకి ఒక బీమ్ ఇచ్చాడు, అయితే ఒక ఎండ్లో అది ఫిక్స్ చేశాడు, ఇంకో ఎండ్ దగ్గరికి వచ్చేసరికి కింద రోలర్ ఇచ్చాడు. అయితే కంప్లీట్గా ఇలా ఫిక్స్ చేసేసి ఉంటే కనుక ఎలాంటి మూమెంటు అటు 2 డైరెక్షన్స్లోని ఎలాంటి మూమెంటు లేవని మనం అనుకోవచ్చు. అయితే రోలర్స్ ఇస్తే కనుక ఒక డైరెక్షన్లో మూమెంట్ ఉంటుంది అని తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఒకవేళ ఈ విధంగా ఇస్తే కనుక X డైరెక్షన్లో మూమెంట్ ఉంటుంది, వేరే Y డైరెక్షన్లో ఏంటంటే ఫిక్స్డ్ అని అర్థం. కొన్ని ప్రాబ్లమ్స్కి ఇలా ఇస్తాడు, సింబల్ అనేది ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇస్తే కనుక Y డైరెక్షన్లో మూమెంట్ ఉంటుంది, X డైరెక్షన్లో ఫిక్స్డ్ అని అర్థం. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇచ్చిన గివెన్ డేటా అనేది మనం క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి యూనిట్స్ చాలా ముఖ్యమండి. మనం వాల్యూస్ చూసిన వెంటనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో యూనిట్స్ అనేవి పట్టించుకోము, కానీ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్ని యూనిట్స్ ఐదర్ ఎంఎంలో కానీ సెంటీమీటర్స్లో కానీ లేదా మీటర్స్లో కానీ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. నేను డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అంటే డిస్ప్లేస్మెంట్ రిప్రజెంట్ చేయడానికి ఒకటి, అలాగే ఫోర్సెస్ రిప్రజెంట్ చేయడానికి ఒక విధంగా నేను వేయడం జరిగింది, అంటే క్లియర్గా అర్థం కావడానికి. సో మనం ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకు అన్ని మార్క్స్ అనేవి ఈజీగా పడతాయి. ఒకే చోట మనం ఫోర్సెస్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు, కాకపోతే క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి నేను ఇలా సెపరేట్గా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇది ఈ స్ట్రైట్గా ఉన్నది బీము, దీనికి అటాచ్గా మిడిల్లో మనకి స్ప్రింగ్ ఎలిమెంట్ కనెక్ట్ చేశారు. అయితే ఈ కాంబినేషన్లో మనం ఎలా సాల్వ్ చేస్తాము అని అంటే, ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే దీనికి ఎన్ని నోడ్స్ ఉంటాయి? 2 నోడ్స్ ఉంటాయి. మనకి బీమ్ మీద ఈ బీమ్ కాన్సెప్ట్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 డైమెన్షనల్ ప్రాబ్లమ్స్. అంటే ప్రతి నోడ్ దగ్గర 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది అని అర్థం. అంటే 2 డైరెక్షన్స్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే మనకి ట్రస్సెస్ కూడా 2 డైమెన్షనల్ ప్రాబ్లమే. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బీమ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒకటి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, ఒకటి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి Y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉండదన్నమాట. మనము X డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ మనం రిప్రజెంట్ చేయము, అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్ కాదు, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. మనకి బీమ్స్లో వచ్చేసరికి బెండ్ అవ్వడం జరుగుతుంది కదా, సో అందుకునే మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఒకటి Y డైరెక్షన్లో తీసుకుంటాము, ఇంకోటి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాము. మనకి బీమ్స్లోకి వచ్చేసరికి అక్కడ మనం రెయిన్ఫోర్స్మెంట్ ద్వారా ఆ బీమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కాంక్రీట్కి వచ్చేసరికి బ్రిటిల్ మెటీరియల్, సో ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే రెయిన్ఫోర్స్మెంట్ జరుగుతుంది స్టీల్ బార్స్తో. అందుకనే మనకి లోడ్ పడినప్పుడు ఏంటంటే మనకి ఈ విధంగా బెండింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. అందుకనే దీనికి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. వేరే ట్రస్సెస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అటు X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ కన్సిడర్ చేస్తాం. బీమ్స్లోకి వచ్చేసరికి ఇలాగే బెండ్ అవుతాయి కనుక ఫోర్స్ పడినప్పుడు, అందుకునే మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనం అనుకోవచ్చు లోడ్ పడిన వెంటనే ఇది బెండ్ అయిపోతుందా అని అంటే కాదు. మనం
ఈ ఫెమ్ అనేది ఫెయిల్యూర్ అనాలిసిస్ అని చెప్తాము. అంటే మనం లోడ్ వేసిన అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు ఎంతవరకు అది బేర్ చేస్తుంది, ఆ తర్వాత ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అనేది మనం ముందుగా అనాలిసిస్ చేసి దాన్ని బట్టి దాని యొక్క ఎన్విరాన్మెంట్ కండిషన్స్లో అలాగే డిఫరెంట్ బాడీ బౌండరీ కండిషన్స్ని బట్టి మనం ప్లేస్ చేయడము, దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఏదైనా సరే. సో ఇక్కడ బీమ్స్ దగ్గరకు వచ్చేసరికి దీని ఫెయిల్యూర్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇలా బీమ్స్లో ఎక్కువ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఇలాంటి ప్లేస్లో జరగడం, లేదా ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్లో జరగడం కానీ, లేకపోతే ఈ ఎండ్ పొజిషన్లో జరగడం కానీ సమ్ ఉంటాయి కదా. సో అది కనుక్కోవడం కోసం మనం ఈ విధంగా ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి Q1 Q2 నేను ఇక్కడ రిప్రజెంట్ చేయడం మాత్రం ఒకటి హారిజంటల్గా, ఒకటి వర్టికల్గా రిప్రజెంట్ చేశాను. కానీ హారిజంటల్ది వచ్చేసరికి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కింద అనుకోవాలి, వర్టికల్ది వర్టికల్ డిస్ప్లేస్మెంటే. సో ఇక్కడ Q1 Q3 Q5 ఈ మూడు కూడా వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్, వేర్ Q2 Q4 Q6 మూడు కూడా యాంగులర్ డిస్ప్లేస్మెంట్. నేను ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అని అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసిందే డిస్ప్లేస్మెంట్ వాల్యూస్. సో డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు ఒకవేళ ఇప్పుడు Q1 ఉందనుకోండి, Q1 వస్తే ఇప్పుడు మీరు యూనిట్స్ అన్నీ మీటర్స్లోనో లేదా ఎంఎంస్లోనో మీరు కన్వర్ట్ చేసుకున్నారు. సో డిస్ప్లేస్మెంట్ కనుక మనకి ఎంఎం లేదా మీటర్స్ లేదా సెంటీమీటర్స్ అన్నట్టు మనం నోట్ చేస్తాం యూనిట్స్. ఒకవేళ మీరు Q2 కానీ Q4 కానీ Q6 కానీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీరు మీటర్స్ కానీ ఎంఎం కానీ సిఎం అని కానీ రిప్రజెంట్ చేయకూడదు, వాటికి రేడియన్స్ అని మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు 0.25 అని వచ్చింది అనుకోండి Q2 వాల్యూ, అది పక్కన రేడియన్స్ అని మెన్షన్ చేయాలి. అందుకనే నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు అలా యూనిట్స్ కానీ పొరపాటున వేశారు అని అంటే మీకు మార్క్స్ అనేవి పోతాయి. సో యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, అందుకనే అంత విధిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సో ఈ పైన అంతా కూడా ప్రతి పాయింట్ దగ్గర, ప్రతి నోడ్ పాయింట్ దగ్గర 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ స్ప్రింగ్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే హుక్స్లా ప్రకారంగా స్ప్రింగ్ గురించి ఏమని చెప్తుంది అంటే ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ అని చెప్తుంది. సో ఆ స్ప్రింగ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ కూడా అదే కదా. ఫోర్స్ మన లోడ్ వేసినప్పుడు అది ఐదర్ కంప్రెస్ అవుతుంది లేదా ఎక్స్టెండ్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒకే డైరెక్షన్లో, అంతేగాని అనదర్ డైరెక్షన్ అనేది ఇంకోటి ఉండదు కదా స్ప్రింగ్ ఎలిమెంట్కి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒకటే డైరెక్షన్, అయితే పైకన్నా వెళ్తుంది లేదా కిందకన్నా వస్తుంది. అందుకనే ఇక్కడ Q7 మాత్రమే రిప్రజెంట్ చేశాను, అంటే ఒకే డిస్ప్లేస్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్సెస్ దగ్గరికి వద్దాం. సో మనం ఎన్ని క్యూస్ అనేవి మనం మెన్షన్ చేసుకున్నామో డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్లో, అన్ని ఫోర్సెస్ అంటే ఇప్పుడు Q1 Q2 అలా Q7 వరకు ఉంది కదా డిస్ప్లేస్మెంట్స్. సో ఫోర్సెస్ కూడా F7 వరకు ఉండాలి. అవి ఎంత నెంబరింగ్ ఉందో ఇది అంతే నెంబరింగ్ ఉండాలి. ప్రతి నోడ్ పాయింట్ దగ్గర మనం మెన్షన్ చేసే ఆ 2 డైరెక్షన్స్లో కూడా ఫోర్సెస్ ఉంటాయన్నమాట. సో ఎన్ని క్యూస్ ఉంటే అన్ని ఎఫ్స్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో మనం మెన్షన్ చేసిన అన్ని షియర్ ఫోర్స్ కింద. మనకి రియాక్షన్ ఫోర్సెస్ ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి షియర్ ఫోర్స్, 2 బెండింగ్ మూమెంట్. మనకి పర్టికులర్గా బీమ్లోనే అలా తీసుకుంటాం. ట్రస్సెస్లోకి వచ్చేసరికి లాంగిట్యూడినల్ ఫోర్సు, వర్టికల్ ఫోర్సు అలా తీసుకుంటాం. కానీ బీమ్స్లోకి వచ్చేసరికి ఒకటి షియర్ ఫోర్సు, రెండోది బెండింగ్ మూమెంట్. ఇవే రియాక్షన్ ఫోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఫార్ములా ఇది. మనకి బీమ్స్లో ఫార్ములా తెలుసు కదండి, ఈ విధంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. నేను ఆల్రెడీ బీమ్స్ ప్రాబ్లం ప్రీవియస్ వీడియోస్లో నేను ఎంత ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్పాను. సో మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే లెంతీ అయిపోతుంది కదా, అందుకనే. సో మీకు డౌట్ ఉంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అనిపిస్తే, కష్టంగా అనిపిస్తే కనుక ఆ వీడియో చూడండి, మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ
ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్నీ మనకి సెమ్లో ఏంటంటే బెనిఫిట్, కొత్తగా వాల్యూస్ లేకపోతే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈజీగా వాడు ఇచ్చేస్తాడు, డేటా అంతా ఇచ్చేస్తాడు. కేవలం మీరు ఫార్ములా అలాగే ప్రొసీజర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో క్లియర్గా ఆ మ్యాట్రిక్స్ కూడా క్లియర్గా రో అంటే రో లాగా, కాలం అంటే కాలం లాగా వెయ్యాలి. అంతేకాని ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేసి ఆ విధంగా వేయకూడదు. చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. వాల్యూస్ కూడా ఇలాగా కలిపే కొన్ని ఏంటంటే పాయింట్స్లో వస్తాయి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 0.1 ఇలాగని రెండో రోలో ఇలా మెన్షన్ చేయడం అలా ఉండకూడదు. సో గ్యాప్ అనే రోకి మధ్యన అలాగే కాలంకి మధ్యన గ్యాప్ మెయింటైన్ చేస్తూ క్లియర్గా మెన్షన్ చేస్తే సో ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇచ్చిన ఏదైతే ఫార్ములా ఉందో సో వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 12 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 3 అయ్యింది అని చెప్పేసి. సో మనకేంటంటే ఇక్కడ బయట ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ డివైడెడ్ బై 4³ ఉంది కదండి. సో ఇది ఈ మ్యాట్రిక్స్ అన్నిటికీ డివైడెడ్ బై 4³ అవుతుంది కదా. మనకి ఏంటంటే జస్ట్ క్యాన్సిలేషన్స్ మాట. మీరు ఎలాగన్నా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇక్కడ కంప్లీట్గా మీరు క్యాల్కులేట్ చేసేసుకుని ఇక్కడే వాల్యూ వేసేసుకుని 12, 24 అనేవి ఇలా ఉంచేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మనం ఒకటే చూసుకోవాలి ఏంటంటే మెయిన్గా కామన్గా తీసుకునేది, కామన్ ఐటెం ఏదైతే ఉందో అది అన్ని మ్యాట్రిక్స్కి ఈక్వల్గా వచ్చే విధంగా ఒకటి చూసుకోవాలి. రెండోది మ్యాట్రిక్స్లో ఎంత తక్కువ వాల్యూస్ మనం చూపించగలిగితే అంత బెటర్ అన్నమాట. మన క్యాల్కులేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఎక్కువగా ఇప్పుడు 245, 362 ఇంత పెద్ద వాల్యూస్ వేయడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. సో ఎంత తక్కువ వాల్యూస్ వేసుకుంటే అంత బెటర్. ఇలాగే వేయాలని ఏం రూల్ లేదు, ఈజీగా అవ్వడానికి చెప్తున్నాను. సో ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇది 4x4 మ్యాట్రిక్స్ కదండి. సో ఏ నోడ్స్ అయితే ఉన్నాయో అవి రిప్రజెంట్ చేయాలి. సో ఇది 4x4 మ్యాట్రిక్స్ అనే ఎలాగా మనం కన్ఫర్మ్ చేసుకోవడం అని అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఇదే కదా ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్కి ఇదొక నోడు కదండి. సో ప్రతి నోడ్ దగ్గర 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. సో మనం మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని 2 ఇంటూ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ప్రతి నోడ్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఒక్కొక్క దానికి 2 కదా. సో 2 × 2 4x4 మ్యాట్రిక్స్. సో ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో సెకండ్ ఎలిమెంట్ కూడా 4x4 మ్యాట్రిక్స్ వస్తుంది కనుక మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేసినట్లయితే ఇక్కడ చూసారా 2x2 మ్యాట్రిక్స్ వచ్చింది. సో అది ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎలిమెంట్ తీసుకుందాం. ఈ ఎలిమెంట్ నేను హారిజంటల్గా తీసుకుంటున్నాను, ఇక్కడ అండ్ ఇక్కడ. ఓకేనా. మనకి ఈ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఇదొక నోడు ఈ పర్టికులర్ ఎలిమెంట్కి. ఇది స్ప్రింగ్ ఎలిమెంట్ కదండి. ఫోర్స్ పడినప్పుడు మనకి ఐదర్ కంప్రెస్ అవుతుంది లేదా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఒకే డైరెక్షన్, ఐదర్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నా సరే ఎలిమెంట్ చూడండి, మనం ఈ విధంగా ఎలిమెంట్ అనేది తీసుకున్నా సరే ఏమవుతుంది, ఇక్కడ స్ప్రింగ్ ఎలిమెంట్ ఉందనుకోండి, అయితే పాజిటివ్ సైడ్ అవుతుంది లేదా నెగిటివ్ సైడ్ అవుతుంది, అంతే కదా. అప్ అండ్ డౌన్ మాత్రమే కదా మూవ్ అవ్వేది, ఇంకా వేరే డైరెక్షన్ అంటూ ఏమీ లేదు కదా. సో అందుకుని ఎన్ని నోడ్స్ ఉన్నాయంటే 2 నోడ్స్. ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఒకటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో 2x2 మ్యాట్రిక్స్. సో ఆ విధంగా మనకి థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేసరికి మనకి 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో 2x2 మ్యాట్రిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, 2x2 మ్యాట్రిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ నోడ్ దగ్గర ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఈ స్ప్రింగ్ ఎలిమెంట్ అంటే వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్, అంతే కదా. ఈ కింద నోడ్ దగ్గర ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే ఒకటే డైరెక్షను పైకి కానీ కిందకి కానీ. అందుకునే ఆ 2 నోడ్స్ మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తాం Q3 Q7 కింద పైన.
ఇక్కడ. ఓకేనా. సో ఆ మ్యాట్రిక్స్ అనేది వేసేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కదా. సో కే ఈక్వల్ టు K1 + K2 + K3. సో ఈ 3 కూడా మనం యాడ్ చేసేయాలి. ఈ ఎలా యాడ్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. నేను ఒక 2-3 స్టెప్స్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఈ పైన మనం ఏంటంటే సో మనం పైన ఈ విధంగా నోట్స్ అనేవి మెన్షన్ చేయాలి. అలాగే ఈ సైడ్ కూడా మనం నోట్స్ అనేవి మెన్షన్ చేయాలి. అప్పుడు మనకి ఈ ఎడిషన్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు Q1 అండ్ Q1 ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఈ కార్నర్లో మనకి రావాలి అని అంటే 1 నోట్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా Q1 Q2 Q3 Q4 ఇలాగే రాయక్కర్లేదు. 1 2 3 4 అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో 1 అంటే ఫైనల్ మ్యాట్రిక్స్ చూసుకుందాం. ఇదిగోండి, ఇదిగో 1 అంటే ఇక్కడ 3 ఉంది. సో అదే 1 మళ్ళీ ఎక్కడన్నా మనకి ఉందో లేదా అనేది చూసుకోవాలి. సో మనం అలా ఏదైతే కాంబినేషన్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, అక్కడ మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 26 వేసారన్న డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ మనం ఈ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 10⁵ మాత్రమే కామన్ తీసామండి. రిమైనింగ్ 8 పాయింట్ సంథింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి 8.75 సంథింగ్ ఇది ఉంది కదా, ఇది కామన్ తీయలేదు. కాబట్టి ఇది ఇంటూ మ్యాట్రిక్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనకి వాటితో మల్టిప్లై చేసేస్తే మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా. అందుకునే 26.25 వచ్చింది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు వాల్యూ తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వాల్యూ కావాలి అని అంటే ఇక్కడ 2 ఉంది, అలాగే ఇక్కడ ఏముంది 1 ఉంది. సో ఫస్ట్ రోయే కదా, సో 2 1. సో 2 1 ఎక్కడ కాంబినేషన్ ఉందో సేమ్ అదే చూసుకుంటాము. సో ఇక్కడ 2 ఉంది, అలాగే ఇక్కడ 1 ఉంది. సో 6, ఇక్కడ 6 ఉంది. 6 ఇంటూ ఈ 8.75. అలాగే ఇంకే సెకండ్ ఎలిమెంట్లో మ్యాట్రిక్స్ 2 1 ఉందా, కాంబినేషన్ లేదు. సో అది ఆ వాల్యూ మనకి ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఆ విధంగా మీరు చూసుకోవాలి. 4 ఉంటే ఇది Q4 ఉంది అంటే లాస్ట్ 7 ఉంటుంది. సో Q4 Q7 ఎక్కడన్నా ఆ మ్యాట్రిక్స్లో ఉందో లేదో చూసుకోవాలి. సో వాల్యూ ఉంటే వేస్తాము, వాల్యూ లేకపోతే 0 వేస్తాము. దానికన్నా ఎక్కువ వాల్యూస్ ఉంటే ప్లస్ చేస్తాము. ఇదే కాన్సెప్ట్ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి. నెక్స్ట్ ఫెమ్ ఈక్వేషన్. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫెమ్ ఈక్వేషన్ F = KQ. సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కంప్లీట్గా వేసేస్తాము. సో క్యూలు ఎన్ని ఉంటే అన్ని వేసేస్తాం. సో Q1 to Q7 వరకు వేస్తాం. ఇక్కడ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఆర్డర్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఆర్డర్ 7/7 ఆర్డర్ వస్తుంది. ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి మ్యాట్రిక్స్ ఆర్డర్ మనం తెలియాలి అంటే నేను ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇంటూ ప్రతి నోడ్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అది మల్టిప్లై చేస్తే మనకి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ తెలుస్తుంది అని చెప్పాను కదా. అది జస్ట్ ఏంటంటే ఈజీగా అర్థం అవడానికి నేను చెప్తున్నాను అంతేనండి. ఇక్కడ ఇప్పుడు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ 7/7 ఆర్డర్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, కంప్లీట్ తీసుకుంటాం కదా. ఇది నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3, ఇక్కడ ఇది నోడ్ 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బీమ్ ఈ హారిజంటల్ ఎలిమెంట్ ఫస్ట్ తీసుకుందాం. సో ఇక్కడ 1 2 3 అని 3 ఉన్నాయి కదా నోడ్స్. సో 3 ఉన్నాయి కదా. సో ప్రతి నోడ్ దగ్గర 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది కదా. సో 3 నోడ్స్ ఇంటూ ఒక్కొక్క నోడ్ దగ్గర ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 2. 3 2s 6 ఇక్కడికి. అయితే ఈ స్ప్రింగ్ ఎలిమెంట్ ఉంది కదా, స్ప్రింగ్ ఎలిమెంట్ ఈ పైన మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి కింద ఎన్ని నోడు, ఒకే నోడు ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. సో 1 × 1 1. సో ఈ 6 + 1 7. సో టోటల్ గ్లోబల్ మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చేసి 7/7 వస్తుంది. సో ఆ విధంగా మనం 7/7 వేయడం జరిగింది. సో F = KQ కదా. సో K వేసేసాము. సో Q వాల్యూస్ అన్ని Q1 Q2 Q3 అని వేసేస్తాము. తర్వాత F ఎన్ని Qలు ఉంటే అన్ని F వేసేయాలి. అయితే దీనిలో వాల్యూస్ అనేవి మీరు
ఈ ఫస్ట్ స్టెప్ కింద నేను ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఒక స్టెప్లోనే నేను తేల్చేసాను. మీరు ఏంటంటే 2 స్టెప్స్ కింద వేయండి. ఫస్ట్ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వాల్యూస్తో వేస్తారు. ఈ కాలమ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి Q1 Q2 Q3 అలా వేయండి. అలాగే F దగ్గరికి వచ్చేసరికి F1 F2 అప్ టు F7 వరకు వేయండి. ఆ నెక్స్ట్ స్టెప్ సేమ్ మ్యాట్రిక్స్ రిపీట్ చేసి క్యూ వాల్యూస్ మనం బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తున్నామని కింద నోట్ పెట్టి అప్పుడు వాల్యూస్ జీరోస్ అని కానీ లేకపోతే ఫోర్స్ యొక్క వాల్యూస్ కానీ ఏముంటే అవి వేయండి. ఇక్కడ మనకి Q3 దగ్గర మనకి ఏంటంటే లోడ్ అప్లై అవుతుంది. అంటే Q3 దగ్గర అంటే లోడ్ అప్లై అవుతుంది కాబట్టి సో ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో అదంతా అంటే నెగిటివ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై అవుతుంది కాబట్టి -12 × 10³ అలాగే బౌండరీ కండిషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఫిక్స్డ్ పొజిషన్స్ అన్నీ కూడా 0, ఎందుకంటే అక్కడ ఎలాంటి డిస్ప్లేస్మెంట్ ఉండదు కనుక. సో ఫిక్స్డ్ ఏంటి అని అంటే ఇది చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్. సో మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 0 వస్తుంది, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0 వస్తుంది. సో Q1 Q2 0 ఉంటుంది. అలాగే ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి చూడండి మనకి రోలర్స్ ఇచ్చాడు. రోలర్స్ అంటే ఒక డైరెక్షన్లో మూమెంట్ ఉంటుంది అని అర్థం. అంటే రోలర్స్ ఇక్కడ మనకి ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎక్స్ డైరెక్షన్లో మనకి ఏమి రిప్రజెంట్ చేసాము అక్కడ Q6 అంటే ఎక్స్ అంటే దాని అర్థం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బీమ్స్లోకి వచ్చేసరికి. సో Q6లో మూమెంట్ ఉంది, బట్ Q5 దగ్గరికి వచ్చేసరికి ఫిక్స్డ్. సో ఇక్కడ 1, 2 and 5 కూడా ఫిక్స్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద చూసారా స్ప్రింగ్ ఎలిమెంట్ కూడా ఫిక్స్డ్ పొజిషన్ ఇచ్చాడు. సో Q7. సో అవి ఏవైతే ఫిక్స్డో అవన్నీ కూడా జీరోస్ కింద వేసుకుంటాం. సో అవి 0 వేసుకున్నప్పుడు ఫోర్సెస్ కూడా 0నే అవుతాయి ఫిక్స్డ్ పొజిషన్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వేసుకున్న తర్వాత మనం ఎలిమినేట్ చేసేయాలి. సో ఏవైతే జీరోస్ కింద మనం మెన్షన్ చేసామో ఆ పర్టికులర్ రో అండ్ పర్టికులర్ కాలమ్ అనేది మనం ఎలిమినేట్ చేయాలి. ఇది మీరు పెన్తో మీరు స్ట్రైక్ ఆఫ్ చేసేయద్దు, క్లమ్జీ అయిపోతుంది. సో పెద్ద మ్యాట్రిక్స్ వేసినప్పుడు పెన్సిల్ యూజ్ చేయండి, కొంచెం నీట్గా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మామూలుగా ఎలా చేసుకున్నా పర్వాలేదు. సో ఆ విధంగా చేయండి. మనకి ఎప్పుడు కూడా ఒకటి ఏంటంటే అది ఎంటెక్కే కావచ్చు బీటెక్కే కావచ్చు, ఫెమ్ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఫెమ్ కొంచెం టఫ్ సబ్జెక్ట్ అని ఈ పేపర్ డిజైన్ చేసిన వాడికి కూడా తెలుసు. సో మనకి ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్ సైజ్ అనేది పెద్దది ఉండొచ్చు, అది 10/10 మ్యాట్రిక్స్ అయినా సరే మనకి అన్నోన్స్ వచ్చేసరికి 3 అన్నోన్సే మ్యాక్సిమం లిమిట్ ఉంటే 2 అన్నోన్స్ ఉంటాయి లేదా 3 అన్నోన్స్ ఉంటాయి. అంతకు మించి ఎక్కువ వాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా, ఎగ్జామినేషన్లో మనకి ఖచ్చితంగా ఇవ్వడు. ఓన్లీ 3 అన్నోన్స్ వరకే ఇస్తాడు ఎంత పెద్ద మ్యాట్రిక్స్ అయినా. మిగతా అన్నీ కూడా ఏంటంటే ఎయిదర్ బౌండరీ కండిషన్స్ వల్ల ఏంటంటే క్యాన్సిలేషన్ అయిపోతాయి. మనకి 12/12 మ్యాట్రిక్స్ అయినా బౌండరీ కండిషన్ చూసుకుంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి మ్యాక్సిమం లిమిట్ అయితే 3 అన్నోన్స్ మాత్రమే మిగలటం జరుగుతాయి. సో మీరు ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఏం ప్రాబ్లం అవ్వక్కర్లేదు. ఇక్కడ చూసారా ఇది 7/7 మ్యాట్రిక్స్ అన్న బౌండరీ కండిషన్స్ అప్లై చేయడం వల్ల మనకి అన్ని రో అండ్ కాలమ్ క్యాన్సిల్ అయిపోయి మనకి 3/3 మ్యాట్రిక్స్ మాత్రమే వచ్చింది. సో 3/3 మ్యాట్రిక్స్ వచ్చిందంటే 3 అన్నోన్స్ మాత్రమే మిగులుతాయి. సో 3 ఈక్వేషన్స్ వస్తాయి మనకి. అలాగే 2/2 మ్యాట్రిక్స్ వస్తే 2 అన్నోన్స్ ఉంటాయి, 2 ఈక్వేషన్స్ మాత్రమే వస్తాయి. సో ఆ విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. సో 3/3 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు మనకి ఫోర్స్ వాల్యూ వేసాము. సో 3 ఈక్వేషన్స్ ఈ విధంగా ఫామ్ చేసాం, ఓకేనా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో చూసినా లేదా ఆల్ ఇన్ వన్లో చూసినా ఎక్కడ చూసినా సరే ఈ విధంగా ఈక్వేషన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 3/3 వచ్చింది. మనం యాజ్ ఇట్ ఈస్ బౌండరీ కండిషన్స్ మనం అప్లై చేయడం వల్ల మనకి ఇలాగే వచ్చింది. 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది, 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి 2/2 వచ్చింది. సో ఇది ఎలాగా అంటే ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్ ఉందండి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది బీమ్ ఎలిమెంట్ కదా, ఇది బీమ్ ఎలిమెంటా అయితే బీమ్లో జరిగే ఆ రియాక్షన్స్ ఏమిటి అని అంటే మనకి బెండింగ్ మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మనకి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ రెండు కూడా మనకి రియాక్షన్ ఫోర్సెస్ కింద చెప్పుకుంటాం. ఫెయిల్యూర్ అనేది మనకి ఈ బెండ్ అవ్వడంలోనే మనకి
తెలిసిపోతుంది, అవునా కదా. అయితే ఇక్కడ ఈ పొజిషన్లో, ఈ సెంటర్ పొజిషన్లో మనం ఎడిషనల్గా ఒక స్ప్రింగ్ ఎలిమెంట్ ఫిక్స్ చేయడం జరిగింది. స్ప్రింగ్ ఎలిమెంట్ ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఫోర్స్ అది బెండ్ అవ్వకుండా ఇదేం చేస్తుంది, అపోజ్ చేస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ జరగకుండా ఈ స్ప్రింగ్ ఎలిమెంట్ అనేది అడ్డుకోవడం జరుగుతుంది, అవునా. ఇక్కడ మనకి ఏమున్నాయి, Q3 అండ్ Q4 ఉంది. Q4 అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అండ్ Q3 అనేది వర్టికల్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ బీమ్ ఈ పాయింట్ దగ్గర బీమ్ అనేది బెండ్ అయ్యిందే అనుకుందాం. ఇక్కడ అంటే డిస్ప్లేస్మెంట్ జరిగినట్టే కదా దాని అర్థం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్, ఈ పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా ఈ ఎండ్ పాయింట్ దగ్గర కూడా డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది, అవునా. ఈ పాయింట్ దగ్గర, ఈ సెంటర్ పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ జరగలేదు అని అంటే ఈ ఎండ్ పాయింట్ దగ్గర కంటే డిస్ప్లేస్మెంట్ జరగదు. ఈ సెంటర్ పాయింట్ దగ్గర లైట్ డిస్ప్లేస్మెంట్ ఉంటే ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర కూడా లైట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ స్ప్రింగ్ ఎలిమెంట్ ఎందుకు పెట్టాము అని అంటే బెండ్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంది ఇక్కడ, అంతే కదా. సో అలానే డిస్ప్లేస్మెంట్ జరగదా అంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, బట్ నెగ్లిజిబుల్, బట్ చాలా చాలా తక్కువ మాట. సో అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనం Q6 అనేది అంటే ఇది Q6 అనేది, ఈ Q6 అనేది అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అట్ ద ఎండ్ పాయింట్ అన్నమాట. బీమ్ యొక్క చివరి పాయింట్లో Q6 అనేది 0 కింద మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే అది 0 డిస్ప్లేస్మెంట్ ఉంటుందా అంటే 0 డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బట్ నెగ్లిజిబుల్, అది కన్సిడర్ చేయని అవసరం లేదు. అందుకునే Q6 అనేది 0 తీసుకున్నాము ఇక్కడ. ఇప్పుడు Q6 అనేది 0 తీసుకున్నాము అని అంటే దాని అర్థం ఏంటి, ఆల్మోస్ట్ ఇంకా అది ఏంటంటే కన్సిడర్ చేసుకోగలదనే కదా. అందుకునే మన రో 6 ఇక్కడ రో అండ్ కాలం కూడా క్యాన్సిల్ చేస్తాం. 6th రో అండ్ 6th కాలం కూడా మనం క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, చివరికి మ్యాట్రిక్స్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ ఫామ్ అయిన తర్వాత మనకి ఈ ఈక్వేషన్లో ఏంటంటే, ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే Q3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో Q3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకా Q4 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి Q4 అనేది కూడా మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టెస్ట్. Q6 0 అయ్యిందంటే ఆటోమేటిక్గా Q4 కూడా 0 అనే అర్థం. మనం కేవలం ఏంటంటే అది ఉంచింది Q3 ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ Q4 Q6 అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్స్ కింద వస్తాయి. సో ఇక్కడ Q4 ఏదైనా వాల్యూ నోట్ అయ్యిందంటే ఈ Q6 వాల్యూ కూడా Q4కి వాల్యూ వచ్చిందంటే Q6 కూడా వాల్యూ వస్తుంది. సో దీనికి ఇక్కడ Q4 దగ్గరికి, Q4 అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కదండి. సో అది డిస్ప్లేస్మెంట్ అవ్వకుండా మనకి ఇక్కడ స్ప్రింగ్ ఎలిమెంట్ ఉంది. సో ఆటోమేటిక్గా Q6 కూడా చాలా తక్కువ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా. సో అందుకనే మనకి Q4 Q6 0 కింద కన్సిడర్ చేస్తాం. వేర్ మనం క్యాల్కులేట్ చేసేది ఏంటంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ Q3ది క్యాల్కులేట్ చేస్తాం. అదైనా ఆ పొజిషన్లో మనకి ఏమవుతుంది, బీము బెండ్ అవుతుందంటే నెగిటివ్ డైరెక్షన్లోనే కదా బెండ్ అవుతుంది. అందుకనే మనకి మైనస్ వాల్యూ వస్తుంది Q3 వచ్చేసరికి. ఇదిగోండి, అది కూడా చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది కదా. అదిగోండి చూడండి, అంటే -0.002 మీటర్ అంటే చాలా చాలా తక్కువ అన్నమాట. అలాగా ఇప్పుడు రియాక్షన్ ఫోర్సెస్ F1 F2 F5 F7 కదా. ఇక్కడ చూడండి, ఇవైతే నేను F కింద కన్సిడర్ చేశాను. మనకి ఈ డౌన్వర్డ్స్ ఉన్నవన్నీ కూడా మనకి బెండింగ్ మూమెంట్ కింద తీసుకుంటాము. అప్వర్డ్స్ ఈ పైన ఉన్నవన్నీ కూడా షియర్ ఫోర్సెస్, ఈ కింద ఉన్నవన్నీ కూడా ఏంటంటే బెండింగ్ మూమెంట్. అంటే F2 F3 F4 F6. ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నానంటే యూనిట్స్ దగ్గరకు వచ్చేసరికి చేంజ్ అవుతుంది, అందుకునే. ఓకేనా.
ఇదిగో యూనిట్స్ వచ్చేసరికి మనకి చేంజ్ అవుతుంది. సో షియర్ ఫోర్స్కి ఒక యూనిట్ అండ్ బెండింగ్ మూమెంట్కి వేరే యూనిట్స్ ఉంటాయి కదా. సో అందుకనే నేను పర్టికులర్గా చెప్తున్నాను, యూనిట్స్ వేసుకున్నప్పుడు మీరు కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి. ఓకేనా. మనం ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, మన రియాక్షన్ ఫోర్సెస్ ఏవైతే 0 ఉన్నాయో వాటికి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో మనం గ్లోబల్ మ్యాట్రిక్స్లో ఏ కాలం అయితే ఎలిమినేట్ ఏ రో అయితే ఎలిమినేట్ చేసామో ఆ పర్టికులర్ రో తీసుకుని అండ్ కాలంలో ఉన్న క్యూస్ అన్నీ Q1 నుంచి Q7 వరకు మన వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఇక్కడికి. సో ఆ వాల్యూస్ అన్నీ వేసి ఈక్వల్ టు సో ఈ మైనస్ ఎఫ్ చేస్తాం. సో చూడండి, రియాక్షన్ ఫోర్స్ అంటే KQ మైనస్ ఎఫ్ మాట. ఓకేనా. సో కే అంటే గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో మనం ఎలిమినేట్ చేసిన ఆ రో మొత్తం వేస్తాం. క్యూ అంటే అన్ని క్యూలు వేస్తాం. మరి ఎఫ్ అంటే ఏం వేస్తామంటే, రియాక్షన్ ఫోర్స్ దగ్గర ఎఫ్ అనేది ఏంటి, 0నే కదా. అందుకని మనం ఎఫ్ అనేది 0 కింద వేసేస్తాం. సో మనకు ఓన్లీ ఈ రో ఇంటూ ఈ కాలం చేస్తాం. అంటే ఈ ఫస్ట్ వాల్యూ ఇంటూ ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ ప్లస్ ఆ విధంగా వేసి లాస్ట్లో న్యూటన్స్ అని వేస్తాం అన్నమాట. సో ఆ విధంగా రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకటి ఏంటంటే, ఈ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి క్యాలిక్యులేటర్ యూస్ చేసి. మనం పెద్దగా స్ట్రెస్ తీసుకోని అవసరం లేదు ఈ విషయంలో. మనకి 3 అన్నోన్స్ ఉన్న 2 అన్నోన్స్ ఉన్న చాలామంది ఈక్వేషన్ సాల్వ్ చేస్తూనే టైం అంతా స్పెండ్ చేయడం జరుగుతుంది. సో మీకు సింపుల్గా క్యాలిక్యులేటర్ బాగా యూజ్ చేసే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది, చెప్పనవసరం లేదు. అయితే ఈ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఏంటంటే క్యాలిక్యులేటర్ తీసుకుంటాం కదా, దాంట్లో మనకి ఒక పెద్ద కీ ఉంటుంది, లెఫ్ట్ రైట్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ కీ ఉంటుంది. దీని పక్కన మనకి మోడ్ CLR అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. మోడ్ CLR అనేది క్లిక్ చేసినట్లయితే మనకి 3 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఈక్వేషన్ మ్యాట్ అండ్ ఇంకోటి అనేది ఇలా ఫార్మేట్ ఒకటి వస్తుంది. ఆ ఫార్మేట్లో ఈక్వేషన్ దగ్గర 1 అని ఉంటుంది. 1 అనేది నెంబర్ క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏంటంటే అన్నోన్స్ అని అడుగుతుంది. అన్నోన్స్ 2ఆ 3 అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు Q1 Q2 మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఈక్వేషన్లో, ఇది 2 అన్నోన్స్ కిందే లెక్క వస్తుంది. లేదా Q1 Q2 Q3 ఉందనుకోండి, ఆ 3 అన్నోన్స్ లెక్క. ఇక్కడ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ Q3 Q4 Q6 3 అన్నోన్స్. అన్ని ఈక్వేషన్స్కి ఈ 3 ఉన్నాయి, అవునా, కామన్గా ఉన్నాయి కదా. సో అందుకని ఇక్కడ 3 అన్నోన్స్ అవుతుంది అనమాట. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఇక్కడ 0 ఉంది కదా, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, అందుకని డైరెక్ట్గా ఇది 0ఏ కదా, వెయ్యక్కర్లేదని చెప్పేసి ఇది ఏం చేస్తారు, వెయ్యరు. డైరెక్ట్గా Q3 Q6 అనేది 2 వేస్తారు. అప్పుడు 2 అన్నోన్స్ కింద అనుకుంటారు. సో మనకి ఎప్పుడు కూడా 3/3 మ్యాట్రిక్స్ వచ్చిందంటే 3 అన్నోన్స్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే నేను మ్యాట్రిక్స్ ఈ 0తో కంబైన్ చేసి ఈక్వేషన్ అనేది ఈ విధంగా వేశాను. సో ఇప్పుడు ఏంటంటే అది అన్నోన్స్ అని అడిగినప్పుడు మనకి 3 అన్నోన్స్ అనుకోండి, 3 అని క్లిక్ చేయండి. 3 అని క్లిక్ చేసిన తర్వాత మనకి క్యాల్కులేటర్ డిజైన్ చేసినప్పుడు ఎలా డిజైన్ చేస్తారంటే, A1x ఇప్పుడు 3 అన్నోన్స్ అనుకోండి, B1y ప్లస్ C1z ఈజ్ ఈక్వల్ టు D1 ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి A2x ప్లస్ B2y ప్లస్ C2z ఈజ్ ఈక్వల్ టు D2. నెక్స్ట్ వచ్చేసరికి A3x B3y C3z, ఈ విధంగా 3 ఈక్వేషన్స్ వస్తాయి. అది అడగడం కూడా ఏమడుగుతుంది అంటే, ఇక్కడ ఎక్స్ బదులు ఏంటంటే మనకి క్యూలు మాట, Q1 Q2 అండ్ Q3 ఈక్వల్ టు D అనేది ఉంది. ఇవి ఏంటంటే వాల్యూస్, మనకి ఈక్వల్ టు వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ మాట. సో ఈ A1 B1 అనేది ఏంటంటే Q1 యొక్క వాల్యూ. మనం ఇక్కడ ఈ ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈక్వేషన్లో Q3 వాల్యూ ఏముంది, 52.507 ఉంది కదా, ఇది వాల్యూ.
ఏ వాల్యూ అది అడగడం కూడా అడుగుతుంది. A1 వాల్యూ టైప్ చేయమని అడుగుతుంది. సో A1 వాల్యూ టైప్ చేయండి, తర్వాత ఈక్వల్ టు అని ఉంటుంది కదా, సో అది క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ B2 వాల్యూ అడుగుతుంది. మీరు B2 వాల్యూ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు కొట్టండి, అలాగే C2 వాల్యూ, ఫైనల్గా D2 వాల్యూ. అలా 3 ఈక్వేషన్స్ వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు అగైన్ ఈక్వల్ టు కొట్టినట్లయితే మీకు ఆ అన్నోన్స్ X వాల్యూ ఈక్వల్ టు ఎంత అని అంటుంది. అంటే దాని అర్థం మీకు Q1 వాల్యూ వచ్చేసినట్టే. నెక్స్ట్ ఈక్వల్ టు కొట్టినట్లయితే Y వాల్యూ ఇంత అని చెప్పేసి అది చూపించేస్తుంది. అంటే Q2 వాల్యూ డైరెక్ట్గా వచ్చేసినట్టే మీకు. సో మీరు అంత స్ట్రెస్ తీసుకుని మీరు ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఉండదు, డైరెక్ట్గా అలా వచ్చేస్తాయి. అలాగే ఒకవేళ 2 అన్నోన్స్ కావాలి అంటే సేమ్ 2 అన్నోన్స్ అని కొడితే మీకు అది 2 ఈక్వేషన్స్ కింద తీసుకుని అడుగుతుంది. వాల్యూస్ ఎంటర్ చేస్తే మీకు ఈజీగా వెంటనే వితిన్ ఫ్యూ మినిట్స్లోనే మీకు వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ అందరూ ఒక మిస్టేక్ చేస్తారు, ఏంటంటే మనం కామన్ తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయరు, ఈక్వేషన్స్లో నెగ్లెక్ట్ చేసేస్తారు. ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ ఇంటూ ఇది చేసేసి ఈక్వల్ టు ఈ వాల్యూస్ వేసేస్తారు. సో ఈ కామన్ టర్మ్ అనేది లాస్ట్లో మీరు వేసుకుని పూర్తిగా రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ జీరోలు ఉన్నాయి కదా, సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోతే అది జీరోనే అయిపోతుంది. అప్పుడు ఈజీ అయిపోతుంది ఈక్వేషన్. ఒకవేళ వాల్యూ ఉంటే ఏమవుతుంది, అక్కడ మీరు సాల్వ్ చేసుకోండి కొంచెం. సో ఈ విధంగా మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ లేనిదే అస్సలు మనం ఫెమ్ ఎగ్జామ్ మనం చెయ్యలేము. అప్పటికప్పుడు 1 డే ఆర్ 2 డే బ్యాటింగ్ వల్ల ఎగ్జామ్ అస్సలు క్వాలిఫై అవ్వలే. సో 1 or 2 టైమ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఫెమ్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫాస్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. ఎక్కడన్నా మిస్ అయ్యిందో మొత్తం పోతుంది. సో ఇది ప్రాబ్లమెటిక్ కనుక ఈజీగా వాల్యూట్ చేసేవాడు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయగలరు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది. అందుకని మనకు కవర్ చేయడానికి కూడా హోప్ ఉండదు. కాబట్టి ఎంత ఫాస్ట్గా చేస్తామో అంత పర్ఫెక్ట్గా చేయాలి, యాక్యురేట్గా చేయాలి. సో స్టెప్స్, ప్రొసీజర్ అంతా కూడా మెయింటైన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ చేయాలి. సో ఫార్ములాస్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో అది గుర్తుంచుకోండి. నా స్టూడెంట్స్కి అయితే నేను ఈ విధంగానే చెప్తాను, అందుకనే మీకు చెప్తున్నాను. సో ఇంకా డెరివేషన్స్ ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను డెరివేషన్స్ కూడా అప్లోడ్ చేయడం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.